సార్కోమాస్ అనేవి కొన్ని కొన్ని పుట్టుకతో వచ్చే సిండ్రోమ్స్ అంటారు. ఆ సిండ్రోమ్స్లో కొంతమందికి కంటికి సంబంధించిన రెటినోబ్లాస్టోమా అని ట్యూమర్స్ వస్తాయి. ఆ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకి ఆ ట్యూమర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పిల్లల్లో వచ్చిన ఈ రెటినోబ్లాస్టోమాస్ ఆ తగ్గిపోయిన వాళ్ళు బోత్ బోన్ సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. 20, 30 ఇయర్స్ 40 ఇయర్స్ అప్పుడు ఈ సార్కోమాస్ వస్తాయి. రాగానే కొంచెం జాగ్రత్త పడాలి. ముందు డాక్టర్లు కూడా ఈ రెటినోబ్లాస్టోమా వచ్చిన పేషెంట్లకి ఈ సార్కోమాస్ వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది అది విని రెగ్యులర్గా మనమే చెక్ చేసుకుంటూ, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదేమన్నా ఛాన్స్ ఉందా అని 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 చెకప్ చేయించుకుంటే జనరల్గా అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కణంలో వచ్చే మార్పులు కాబట్టి వీటిని నిజంగా మనకు వచ్చేది ఉంటే ఆపలేము. మనం చేయగలిగేదల్లా అర్లీ డయాగ్నోసిస్ కోసం పాటుపడాలి. డాక్టర్లు అయినా పేషెంట్ అయినా చిన్న ప్రాబ్లం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి రీచ్ అయ్యి ప్రిఫరబ్లీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో చిన్నప్పుడు ఒక క్యాన్సర్ వచ్చి ఆ తర్వాత సార్కోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిమందికే ఉంటుంది, బట్ అవకాశం ఉంటుంది. మామూలుగా అంటే దీంట్లో బోన్ సార్కోమాస్ అయితే నొప్పి వస్తుంది. ఆ నొప్పి మామూలు మందులతో తగ్గదు. మందు ఇచ్చిన వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత పెరుగుతూ పోతుంది. ఆ స్టేజ్లో కనుక మనం ఎక్స్రేనో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఎక్స్రేస్ అవి చేయించుకుంటే బయటపడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడైతే కనుక క్యూర్ అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ సార్కోమాస్లో ఏంటంటే స్వెల్లింగ్ లాగా వస్తుంది. కణితి లాగా వచ్చి నెమ్మదిగా ఎక్స్పాండ్ అయ్యి పెరుగుతూ ఉంటుంది. దాన్ని డిటెక్ట్ చేసి వెంటనే వెళ్ళగలిగితే, సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.